19వ సెంచరీ వచ్చేసరికి యూరోపియన్ దేశాలు సగం ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కానీ అప్పటికే కొన్ని దేశాలు యూరోప్ ముందు తలవంచడానికి సిద్ధంగా లేవు. అలాంటి దేశాల్లో జపాన్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యూరోపియన్ కాలనైజేషన్ను జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమను తాము ప్రపంచ విజేతలుగా భావించే యూరోపియన్లపై జపాన్ తన సత్తా ఏంటో చూపించింది. అయితే యూరోపియన్ కాలనైజేషన్ అంతం చేసే క్రమంలో జపాన్ స్వయంగా ఒక అగ్రెసివ్ దేశంగా మారిపోయింది. ఆ తర్వాత వాళ్లే ఇతర దేశాలను కాలనైజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ కాలనీస్గా మార్చుకోవడం. ఆసియాను తమ సొంత ఇల్లుగా భావిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలను జపాన్ తరిమి కొట్టడం ప్రారంభించింది. రష్యా లాంటి దేశాలు కూడా జపాన్ దెబ్బకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రపంచంలో పెరుగుతున్న జపాన్ పవర్ను ఆపడానికి అమెరికా కొంచెం మొండిగా ప్రవర్తించింది. అప్పుడు అమెరికాకు గుణపాఠం చెప్పడానికి జపాన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. 1941 నవంబర్ 26న 6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 2 పెద్ద బ్యాటిల్ షిప్లు, వందలాది ఎయిర్ క్రాఫ్ట్లతో జపాన్ భారీ దాడికి బయలుదేరింది. ఈ సర్ప్రైజ్ అటాక్కు టార్గెట్ అమెరికా నేవల్ బేస్ అయిన పెర్ల్ హార్బర్. ఇక్కడ యుఎస్ పసిఫిక్ ఫ్లీట్లో తమ క్యాంప్ను వేసుకుని ఉంది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్లు అమెరికన్ నేవీపై బాంబుల వర్షం కురిపించాయి. అమెరికన్ నేవీ తేరుకునే లోపే జపనీస్ ఎయిర్ ఫోర్స్ అక్కడ వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఈ దాడితో యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ పూర్తిగా నాశనమైంది. ఎన్నో బ్యాటిల్ షిప్లు, 300కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. జపాన్ చేసిన ఈ అటాక్తో అమెరికా రక్తం మరిగిపోయింది. ఆ తర్వాత అమెరికా సెకండ్ వరల్డ్ వార్లోకి ఎంటర్ అయింది. అయితే జపాన్ పెర్ల్ హార్బర్పై ఎందుకు అటాక్ చేసింది అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. జపాన్ అంత పెద్ద దాడి చేసేలా అమెరికా ఏం చేసింది? పెర్ల్ హార్బర్ మరియు జపాన్ నాశనం అవడానికి కారణమైన ఈ ఇరు దేశాల రైవల్రీ అసలు ఎందుకు మొదలైంది? 20th సెంచరీ నాటికి ఇంపీరియలిజం పీక్ స్టేజ్కు చేరుకుంది. యూరోపియన్ కంట్రీస్ తమ అంపైర్ను పెంచుకోవడానికి ఆసియా, ఆఫ్రికాలోని చాలా దేశాలను కబ్జా చేశాయి. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో తమ కాలనీలను ఏర్పాటు చేయడంలో బ్రిటన్, ఫ్రాన్స్ ఫెయిల్ అయ్యాయి. సమయం ఉన్నప్పుడే ఆయా దేశాలు తమ మిలిటరీ పవర్ను పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే యూరోపియన్లకు అవకాశం దొరికితే తమ స్వార్థం కోసం ఏ స్థాయికైనా వెళ్తారని వాళ్ళకు తెలుసు. ఆసియాలో ఉన్న జపాన్ కూడా ఇలాంటి దేశమే. వాళ్ళు మొదటి నుంచి యూరోపియన్ కాలనైజేషన్కు వ్యతిరేకంగా ఉన్నారు. పేరుకు జపాన్ చిన్న దేశమే అయినా తమ పనులతో ప్రపంచంలోని పవర్ఫుల్ కంట్రీస్కు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. బ్రిటన్, ఫ్రాన్స్ సగం ఆసియాను తమ కాలనీలుగా మార్చుకున్నప్పుడు జపాన్ వాళ్లను తమ దేశంలోకి కనీసం అడుగు పెట్టనివ్వలేదు. 1850 నాటికి జపాన్ తమ బోర్డర్స్ అన్ని సీజ్ చేసింది. ఇతర దేశాల నుంచి ఏ వ్యక్తి జపాన్ లోపలికి రాలేడు. అలాగే జపాన్ నుంచి ఎవడూ బయటికి వెళ్ళలేడు. తమ దేశాన్ని యూరోపియన్ కాలనీగా మారకుండా కాపాడుకోవాలంటే ఫినాన్షియల్ మరియు మిలిటరీ పవర్ను స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ముఖ్యమని జపాన్కు తెలుసు. అందుకే 20వ సెంచరీ మొదట్లో జపాన్ తమ రీసోర్సెస్ను పెంచుకోవడం స్టార్ట్ చేసింది. ఎన్నో ఏళ్లుగా తమను తాము ఐసోలేషన్లో ఉంచుకున్న జపాన్ ఇప్పుడు ఆ కట్టుబాట్ల నుంచి బయటపడింది. ఆసియాలో బ్రిటన్ కాలనీలను ఒక్కొక్కటిగా జపాన్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ వార్లో వాళ్ళు గెలిచే సమయానికే జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్పై అటాక్ చేసింది. ఆ అటాక్తో అమెరికా కూడా వరల్డ్ వార్ 2లో ఎంటర్ అయింది. చివరికి జపాన్లో జరిగిన అటామిక్ బాంబ్ బ్లాస్ట్లతో ఈ యుద్ధం ముగిసింది. కానీ జపాన్ అమెరికా నేవల్ బేస్పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఈ స్టోరీ మొత్తం అర్థం చేసుకోవాలంటే ముందుగా జపాన్ హిస్టరీ తెలుసుకోవాలి. 1868లో మొయిజీ జపాన్ కొత్త ఎంపైరర్ అయ్యాడు. జపాన్లో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న షోగునేట్ మిలిటరీ డిక్టేటర్షిప్ను అతను అంతం చేశాడు. మళ్లీ రాజరిక వ్యవస్థను తీసుకొచ్చాడు. అంతకు ముందు వరకు జపాన్లో సొకోకు పాలసీ అమల్లో ఉండేది. అంటే జపాన్ లోపలికి ఏ ఫారినర్ రాకూడదు, జపాన్ నుంచి ఎవరూ బయటకు వెళ్ళకూడదు. ఒక రకంగా జపాన్ పూర్తిగా ఐసోలేట్ అయిపోయింది. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ జపాన్లో ఎంటర్ అవ్వకుండా ఆపడానికే షోగునేట్ గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చింది. అయితే చుట్టుపక్కల ఉన్న దేశాలకు మాత్రం ఈ రూల్ లేదు. ఉదాహరణకు నాగసాకి మీదుగా చైనా, జపాన్ మధ్య ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు జరుగుతూ ఉండేవి. కానీ యూరోపియన్ కంట్రీస్కు మాత్రం జపాన్ బోర్డర్ పూర్తిగా సీల్ అయింది. కేవలం డచ్, చైనీస్ మర్చెంట్కు మాత్రమే నాగసాకి పోర్ట్ వరకు పర్మిషన్. వీళ్లు తప్ప మరే ఇతర ఆసియన్ లేదా యూరోపియన్ దేశాలకు జపాన్ పూర్తిగా ఒక క్లోజ్డ్ టెరిటరీ. ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ పవర్స్ బలహీనమైన దేశాలను కబ్జా చేస్తున్న సమయం అది. కాబట్టి ఈ రకంగా ఇది జపాన్ తమను తాము కాపాడుకోవడానికి వాడిన టెక్నిక్. కానీ జపాన్ వాడుతున్న ఈ ప్రొటెక్షన్ టెక్నిక్ యూరోపియన్లకు, అమెరికన్లకు నచ్చలేదు. ప్రపంచం మొత్తం తమ కోసం తలుపులు తెరిచినట్లే జపాన్ కూడా తమ వ్యాపారులకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. తమ దేశంలో ట్రేడ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ జపాన్ ఏ ధరకైనా ట్రేడ్ కోసం తమ బోర్డర్స్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ మిల్లార్డ్ ఫిల్మోర్ బలవంతంగా జపాన్ బోర్డర్స్ తెరిపించాలని నిర్ణయించుకున్నాడు. 1853 జూలై 8న కమోడోర్ మాథ్యూ సి పెర్రీ అమెరికన్ నేవీకి చెందిన 4 షిప్స్తో టోక్యో బే దగ్గరకు చేరుకున్నాడు. ఆ షిప్స్లో భారీగా ఆయుధాలు, గన్స్ ఉన్నాయి.
అమెరికాతో ట్రేడ్ చేయడానికి పోర్ట్స్ ఓపెన్ చేయాలని, లేదంటే వార్కు సిద్ధపడాలని జపాన్లోని షోగునేట్ గవర్నమెంట్కు అతను వార్నింగ్ ఇచ్చాడు. కమాండోర్ పెర్రీ ఆధ్వర్యంలో యుఎస్ఏ జపాన్కు ఒక డిమాండ్స్ లిస్ట్ ఇచ్చింది. అందులో తమ పోర్ట్స్ యుఎస్ కోసం తెరవాలని, పాడైపోయిన యుఎస్ వార్ షిప్స్కు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. దాంతోపాటు తమ షిప్స్కు కావాల్సిన సప్లైర్ కూడా ఇవ్వాలని దాంట్లో డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఏడాది పెర్రీ మరిన్ని ఫోర్సెస్ 9 వార్షిప్స్తో జపాన్ చేరుకున్నాడు. తమ డిమాండ్స్ పెంచుతూ పెర్రీ ట్రిటీపై సంతకం చేసేలా జపాన్ను బలవంతం చేశాడు. జపాన్ డిక్టేటర్ టోకుడవా షోగునేట్ అతని ఫ్యూడల్ లార్డ్స్కు వెస్ట్రన్ కంట్రీస్ కోసం బోర్డర్స్ తెరవడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ యుఎస్ డిమాండ్స్ను కాదనేంత స్ట్రాంగ్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేదు. అందుకే జపాన్ 1854లో ఒక ట్రిటీపై సైన్ చేసింది. దీని ద్వారా అమెరికన్ షిప్స్ జపాన్ పోర్ట్స్లో ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాయి. మేజీ పాలనకు ముందు 1855, 1850, 1858లో మరిన్ని ట్రిటీలు కూడా సైన్ అయ్యాయి. ఎంపైర్ మేజీ పవర్లోకి వచ్చిన తర్వాత జపాన్లో చాలా మార్పులు రావడం మొదలయ్యాయి. సోషల్, ఎకనామిక్ అలాగే పొలిటికల్గా జపాన్ డెవలప్ అవడం స్టార్ట్ చేసింది. ఐసోలేట్ అయి ఉంటే జపాన్ ప్రోగ్రెస్ జరగదని మొయిజీకి అర్థమైంది. అందుకే ప్రపంచంలోని యూరోపియన్ దేశాల ట్రేడ్ కోసం కూడా జపాన్ తలుపులు తెరిచింది. జపాన్ కూడా ఇతర దేశాల నుంచి వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. దీంతో జపాన్లో కూడా ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది. వేరే దేశాల నుంచి రా కాటన్ కొనుగోలు చేసి జపాన్ ఇండస్ట్రీస్లో బట్టలు తయారు చేసేవాళ్ళు. ఆ తయారైన దుస్తుల్ని గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేసేవారు. 20వ సెంచరీ వచ్చేసరికి కాటన్ బట్టల ఎక్స్పోర్ట్లో జపాన్ ప్రపంచంలోని టాప్ కంట్రీగా నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడు మొయిజీ లీడర్షిప్లో జపాన్ తనను తాను గ్లోబల్గా ఒక గ్రేట్ నేషన్గా నిలబెట్టుకోవాలని అనుకుంది. అయితే అప్పటి పరిస్థితుల ప్రకారం గ్రేట్ నేషనల్ అనిపించుకోవాలంటే వేరే దేశాలను కాలనైజ్ చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే ఈ కాలనైజేషన్ వల్లే యూరోపియన్ దేశాలు వరల్డ్ లీడర్స్గా చలామణి అవుతున్నాయి. ఆసియాలో యూరోపియన్ కంట్రీస్ కబ్జా చేయడం జపాన్కు ఇబ్బందిగా అనిపించింది. అందుకే తమ దేశాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి జపాన్ మిలిటరీ పవర్ను పెంచడం మొదలుపెట్టింది. ఆ సమయంలో కొరియా చైనాకు చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్గా ఉండేది. నార్త్లో చైనా బోర్డర్ను ఆనుకుని ఉండే కొరియాలో చాలా వరకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు చైనాతో జరిగేవి. జపాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చైనా ట్రేడ్ తగ్గడం మొదలైంది. దీంతో రెండు దేశాల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ రోజులు నిలవలేదు. కొరియాలో ట్రేడ్ చేసి ప్రాఫిట్ పొందాలంటే ఇద్దరూ కలిసికట్టుగా ఉండాలని ఆ రెండు దేశాలు త్వరగానే అర్థం చేసుకున్నాయి. అందుకే చైనా, జపాన్ కలిసి 1885లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి. దీన్నే టియోన్సిన్ కన్వెన్షన్ అని పిలుస్తారు. దీని ప్రకారం రెండు దేశాలకు కొరియాలో ట్రేడ్ చేసుకునే పర్మిషన్ దొరికింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు. జపాన్ లేదా చైనా ఈ రెండిటిలో ఏ దేశం కూడా కొరియాను కంట్రోల్ చేయడానికి తమ ఆర్మీని అక్కడకు పంపకూడదు. కానీ కొరియాలో పెరుగుతున్న చైనీస్, జపనీస్ ఇన్ఫ్లేషన్ చూసి అక్కడ ప్రజలు విసిగిపోయారు. కొరియా న్యాచురల్ రిసోర్సెస్పై విదేశీయుల ఆధిపత్యం చెలాయించడం కొరియన్ వ్యాపారులకు కూడా నచ్చలేదు. కొరియన్ ఎంపైరర్ జపాన్, రష్యా, చైనాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. అందుకే కొరియన్ ప్రజలు, వ్యాపారుల డిమాండ్స్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇక 1894 జూలై నుంచి 1895 వరకు జరిగిన ఈ వార్ చైనా, జపాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం. దీన్నే ఫస్ట్ సీనో జపనీస్ వార్ అని కూడా పిలుస్తారు. కాన్ఫిడెన్స్తో ఉన్న జపనీస్ ఆర్మీ చైనీస్ ఆర్మీని దారుణంగా ఓడించింది. చైనీస్ ఎంపైరర్ యుద్ధ మైదానం వదిలి పారిపోవాల్సి వచ్చింది. చైనాకు ఈ వార్ వల్ల చాలా నష్టం జరిగింది. తైవాన్, పెస్కోడోర్స్ ఐలాండ్స్, మంచూరియాలోని లియాండోగ్ పెన్సుల్లాను జపాన్ అప్పగించాల్సి వచ్చింది. ఈ విధంగా జపాన్ కాలనైజేషన్ మొదలైంది. ఈ టెరిటరీస్ కబ్జా చేశాక జపాన్ తమ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెంచుకుంది. ఆ సమయంలో రష్యా పట్టు సాధించిన కొరియాలోని ఇతర ప్రాంతాలపై జపాన్ కన్నుపడింది. అంతేకాకుండా 1903లో రష్యా మంచూరియాను తీసుకుని కొరియాను పూర్తిగా వదిలేయాలని జపాన్కు ఆఫర్ ఇచ్చింది. కానీ రష్యా దీన్ని రిజెక్ట్ చేసి రెండు చోట్ల తమ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ చేసింది. దీంతో 1904లో జపాన్ అకస్మాత్తుగా రష్యాపై అటాక్ చేస్తుంది. ఆ భయంకరమైన వార్లో రెండు దేశాలకు చెందిన 1,00,000 మందికి పైగా చనిపోయారు. జపనీస్ ఫోర్సెస్ రష్యన్ మిలిటరీని దారుణంగా దెబ్బతీశాయి. రష్యాకు చెందిన చాలా పసిఫిక్ ఫ్లీట్స్ నాశనమయ్యాయి. మరికొన్నిటిని జపాన్ క్యాప్చర్ చేసింది. ఓవరాల్గా ఈ వార్లో జపాన్ గెలిచింది. రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. 1905లో అమెరికన్ ప్రెసిడెంట్ థియోడార్ రూజ్వెల్ట్ జపాన్, రష్యా మధ్య ఒక పీస్ ట్రీటీ చేయించాడు. దీన్నే ట్రీటీ ఆఫ్ ఫోర్ట్స్ మౌత్ అంటారు. దీనివల్ల కొరియా, మంచూరియాలో జపాన్ పవర్ను రష్యా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈ గెలుపు తర్వాత ఆసియాలో జపాన్ ఒక పవర్ఫుల్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. జపాన్ చైనాపై అగ్రెసివ్గా వ్యవహరించడం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. కానీ తమ ఎకనామీ గ్రో అవ్వాలంటే ఇతర ఏషియన్ కంట్రీస్ను ఆక్రమించి అక్కడ రీసోర్సెస్ వాడుకోవడం తప్పదని జపాన్ నమ్మింది. ఇదే కారణంతో 1937లో సెకండ్ సీనో జపనీస్ వార్ స్టార్ట్ చేసింది.
ఇందులో లక్షలాది మంది చైనీస్ చనిపోయారు. దీంతో అమెరికా జపాన్పై ఎకనామిక్ శాంక్షన్స్, ట్రేడ్ ఎంబార్గోను విధించింది. దీనివల్ల జపాన్ వెనక్కి తగ్గుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగింది వేరు. జపాన్ మరింత అగ్రెసివ్గా మారింది. రెండు దేశాల మధ్య వార్ ఖాయం అనిపించింది. మొత్తం ఆసియాను తమ కంట్రోల్లోకి తీసుకుని అక్కడున్న యూరోపియన్ పవర్స్ను తరిమి కొట్టాలని జపాన్ డిసైడ్ అయింది. 1940లో ఫ్రాన్స్ టెరిటరీ అయిన ఫ్రెంచ్ ఇండో చైనాపై జపాన్ అటాక్ చేసింది. ఈ ప్రాంతమే ఇప్పుడు వియత్నాం, లావోస్, కంబోడియాగా పిలువబడుతోంది. ఇక్కడి నుంచి ఫ్రాన్స్ మిలిటరీని తరిమి కొట్టారు. 1941 నాటికి ఫ్రెంచ్ ఇండో చైనాతో పాటు తైవాన్, కొరియా, రష్యా ఐలాండ్స్ అన్నీ కూడా జపాన్ కంట్రోల్లోకి వచ్చాయి. జపాన్ పవర్ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంపై వాళ్ల కబ్జాలు కూడా పెరిగాయి. ఈ ఎదుగుదల వెనుక జపనీస్ ఎకనామీ పాత్ర చాలా ఉంది. అప్పట్లో వాళ్ల ఎకనామీ ఇండస్ట్రీస్ పైనే ఆధారపడి ఉండేది. కానీ జపాన్లో న్యాచురల్ రిసోర్సెస్ దాదాపుగా లేవు. అందుకే వాళ్ళు ఎక్కువగా అమెరికా, యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా 70-80% ఆయిల్ అమెరికా నుంచి వచ్చేది. జపాన్ ఇలా ఎక్స్పెండ్ అవ్వడం అమెరికాకు అస్సలు నచ్చలేదు. దీంతో అమెరికా జపాన్పై ఎకనామిక్ శాంక్షన్ విధించడం మొదలుపెట్టింది. జపాన్కు స్టీల్, ఐరన్, కాపర్ సప్లై ఆపేసింది. అయినా గ్రేట్ ఆసియా అనే కలతో ముందుకు వెళుతున్న జపాన్ ఆగలేదు. దీని ఫలితంగా అమెరికా జపాన్కు ఆయిల్ ఇవ్వడం కూడా బంద్ చేసింది. అమెరికా మాట విని డచ్ ఈస్ట్ ఇండీస్ కూడా ఆయిల్ సప్లై ఆపేశారు. అమెరికా విధించిన శాంక్షన్స్ జపాన్ ఎకనామీని పూర్తిగా దెబ్బతీశాయి. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో యూరోపియన్ కంట్రీస్ జర్మనీ, ఇటలీతో బిజీగా ఉన్నాయి. కాబట్టి జపాన్కు వాళ్ల వద్ద పెద్దగా ముప్పు లేదు. కానీ అమెరికా మాత్రం యుద్ధం చేయకుండానే జపాన్ను బలహీనపరుస్తోంది. అందుకే అమెరికాకు గట్టి గుణపాఠం చెప్పాలని జపాన్ డిసైడ్ అయింది. అమెరికా మిలిటరీని నాశనం చేసి సింగపూర్, ఫిలిప్పీన్స్ లాంటి ఆయిల్ రీసోర్సెస్ ఉన్న ఏరియాలను కబ్జా చేయాలని ప్లాన్ చేసింది. అమెరికా తమ జెట్స్, వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను హవాయ్ ఐలాండ్లోని పెర్ల్ హార్బర్ పోర్ట్లో ఉంచింది. అక్కడి నుంచి ఆసియా, ఆఫ్రికా దేశాలపై నిఘా పెట్టేవాళ్లు. అవసరమైతే ఏ ఆపరేషన్కైనా అక్కడి నుంచే మిలిటరీని పంపేవాళ్లు. అందుకే పెర్ల్ హార్బర్పై దాడి చేయాలని జపాన్ ప్లాన్. 1941 డిసెంబర్ 7 ఉదయం 8 గంటల వరకు అంతా నార్మల్గానే ఉంది. యుఎస్ సోల్జర్స్ కొందరు బ్రష్ చేసుకుంటున్నారు, కొందరు తమ ఫ్యామిలీస్తో ఫోన్ మాట్లాడుతున్నారు. కాసేపట్లో తమపై జరగబోతున్న అటాక్ గురించి వాళ్ళెవ్వరికీ తెలియదు. పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ ఇన్ చీఫ్ హెస్బెండ్ ఈ కిమ్మెల్కు అలర్ట్గా ఉండాలని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కానీ జపాన్ పెర్ల్ హార్బర్ను టార్గెట్ చేస్తుందని ఎవ్వరికీ ఐడియా లేదు. హవాయి ఐలాండ్ చుట్టూ నీటి లోతు చాలా తక్కువ. ఇది జపాన్కు ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే జపాన్ వాడే టార్పిడోలు టార్గెట్ను హిట్ చేయాలంటే కింద పడ్డాక ఎక్కువ లోతుకు వెళ్ళాలి. దానికి తగ్గ నీరు అక్కడ లేదు. అందుకే జపాన్ తమ టార్పిడోలను స్పెషల్గా డిజైన్ చేసింది. అవి ఆకాశం నుంచి పడ్డాక ఎక్కువ లోతుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్తో జపాన్కు చెందిన 6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు హవాయి వైపు దూసుకువెళ్లాయి. మార్ష్ అడ్మిరల్ ఇసోరోకు యమమోటో ప్లాన్ ప్రకారం జపనీస్ ఫోర్స్ 3 వేవ్స్లో అటాక్ చేశాయి. 1941 డిసెంబర్ 7 ఉదయం 7 గంటల నుంచి 7:55 వరకు జపనీస్ ఫోర్సెస్ పెర్ల్ హార్బర్ దగ్గరకు చేరుకున్నాయి. ఫస్ట్ వేవ్ కమాండర్ మిత్సువో ఫుసిడా తన ఎయిర్ ఫోర్స్తో కలిసి టోరా అంటూ పెర్ల్ హార్బర్పై విరుచుకుపడ్డాడు. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్లు తమపై రివర్స్లో అటాక్ చేయకుండా మొదట వాటిని డిస్ట్రాయ్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. పెర్ల్ హార్బర్లో వందలాది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఒకే లైన్లో పార్క్ చేస్తున్నాయి. ఒక్క దెబ్బతో జపనీస్ ఎయిర్ ఫోర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్లను పూర్తిగా నేలమట్టం చేసింది. అవి నాశనమయ్యాక జపాన్ తమ టార్గెట్ను బ్యాటిల్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్, వాటి క్యారియర్స్ వైపు తిప్పింది. బ్యాటిల్ షిప్స్ కూడా ఒకే లైన్లో ఉన్నాయి. జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్లు ఆకాశం నుంచి టార్పిడోలు, బాంబుల వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. ఎక్కడికక్కడ తబాహీ మొదలైంది. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ ఆరిజోన్ షిప్ను ఒక బాంబ్ హిట్ చేసింది. నేరుగా వెపన్స్ ఉన్న ఏరియాను తాకింది. ఆ ఎమ్యునేషన్ డిపోలో జరిగిన భారీ బ్లాస్ట్తో ఆ ఏరియా మొత్తం బూడిదైంది. మొదట వేవ్లోని పెర్ల్ హార్బర్ చాలా వరకు దెబ్బతింది. అటాక్ పూర్తయ్యాక జపనీస్ మిలిటరీ వెనక్కి మళ్లడం ప్రారంభించింది. 1 గంట 15 నిమిషాల పాటు జరిగిన ఈ విధ్వంసానికి 19 షిప్స్, 8 బ్యాటిల్ షిప్స్, 300 ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రాయిడ్ అయ్యాయి. 2403 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇంత డ్యామేజ్ చేసిన జపాన్ కంబైన్డ్ ఫ్లీట్ చీఫ్ యమమోటో మాత్రం హ్యాపీగా లేడు. ఎందుకంటే జపనీస్ ఆర్మీ ఒక్క అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కూడా డిస్ట్రాయ్ చేయలేకపోయింది. కారణం, అటాక్ జరిగినప్పుడు ఆ క్యారియర్లు అక్కడ లేవు. 1939 సెప్టెంబర్ 1న సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. కానీ అమెరికా అప్పటి వరకు న్యూట్రల్గానే ఉంటూ సైలెంట్గా అలైస్ కంట్రీస్కు వెపన్స్ సప్లై చేస్తూ ఉంది. పెర్ల్ హార్బర్ దాడి తర్వాత అమెరికా ఒక్కసారిగా రగిలిపోయింది. డైరెక్ట్ వార్లో లేకపోయినా తమపై జరిగిన ఈ అటాక్తో అమెరికాకు విపరీతమైన కోపం వచ్చింది. దీని కారణంగా మరుసటి రోజే ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ జపాన్పై వార్ డిక్లేర్ చేశారు.
అమెరికా వార్లో ఎంటర్ అవగానే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ కూడా జపాన్పై వార్ డిక్లేర్ చేశారు. అంతకు ముందు వరకు బ్రిటన్ కేవలం జర్మనీ, ఇటలీతో మాత్రమే పోరాడుతోంది. దీనికి కౌంటర్గా 1941 డిసెంబర్ 11న జర్మనీ, ఇటలీలు జపాన్కు సపోర్ట్ చేస్తూ అమెరికాపై వార్ డిక్లేర్ చేశాయి. అమెరికా వరల్డ్ వార్ 2లో అడుగుపెట్టగానే వార్ డైరెక్షన్ మొత్తం మారిపోయింది. యూరోప్ను స్పీడ్గా కబ్జా చేస్తూ వచ్చిన హిట్లర్ జర్మనీ ఓడిపోవడం చూసి 1945 ఏప్రిల్ 30న సూసైడ్ చేసుకున్నాడు. ఓడిపోతున్న అలైస్ కంట్రీస్ మళ్లీ వార్లో పవర్ఫుల్గా పుంజుకున్నాయి. చివరిగా జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అటామిక్ బాంబ్ వేసి ఆ దేశాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే వరకు అమెరికా తమ మిషన్ను ఆపలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.